టీచర్ లాభంలో రామూర్తి యూట్యూబ్ ప్రేక్షకులకి ధన్యవాదాలు. అందరమ్మ అందరి ఇల్లు గురించి మనం చెప్పుకుంటున్నాం. ఇళ్ళ మూడులో అందరి ఇల్లు అందరమ్మ ఉంది, ఆమె గురించి చెప్పుకుంటున్నాము. మీకు అన్నం పెట్టడం, మీ బాగోగులు చూసుకోవడం నా బాధ్యత ఉంటుంది ఈ అమ్మ. ఇందుకు అమ్మ జీవితమే ఒక సజీవ వ్యాఖ్యానం. అన్ని బాధల కంటే కూడా మానవుడికి ఆకలి బాధే ఎక్కువ, అందులో సందేహం లేదు. తాను తినకుండా ఇతరులకు పెట్టినటువంటి రోజులు ఎన్నో ఉన్నాయి. రోగగ్రస్తులకు కూడా స్వయంగా తన చేతులతో అన్నం తినిపించడం ఆమెకు అలవాటు. అమ్మ కరుణని, మాతృప్రేమని జంతువులు కూడా గుర్తించడం విశేషం. పాము, ముంగిస, ఎలుక, పిల్లి ఇలాంటి విరోధి జంతువులు కూడా ఆమె దగ్గర స్నేహభావంతో ఉంటూ ఉంటాయి. తను ధరించినటువంటి దుస్తులను కూడా, నగలను కూడా పేదవారికి ఇచ్చినట్టు నమస్కరించినటువంటి రోజులున్నాయి. తన పిల్లలు ఎవరైనా ఆకలి బాధతో ఉన్నట్లయితే తల్లికి తన ఆకలి అనేది గుర్తుకు రాదు. లోకంలో ఎన్నో బాధలతో సతమతమవుతూ సరైనటువంటి ఆహారం దొరక్క ఎంతోమంది పస్తులుంటుంటే ఆమె నిరాహారంగా ఉన్నటువంటి రోజులు చాలా ఉన్నాయి. 1958లో ఆమె చేతుల మీదుగా ప్రారంభించబడినటువంటి అందరిల్లు అన్నపూర్ణాలయంలో ఇప్పటి వరకు 2,20,50,000 మంది భోజనం చేసినట్లు అంచనా. ఇంకా ఎక్కువే, ఇది మామూలు అంచనా. అన్నపూర్ణాలయంలో కుల, మత, వర్ణ, వర్గ విచక్షణ లేకుండా అందరూ ఏ టైంలో పోయినా కానీ భోజనం చేయొచ్చు. ఒక కుగ్రామంలో గుప్పెడు బియ్యంతో ప్రారంభమైనటువంటి పథకం ఈరోజు కొన్ని కోట్ల మంది యొక్క ఆకలి తీరుస్తూ ఉంది. మీరు తినకపోతే నేను చిక్కిపోతాను అంటుంది ఈ అమ్మ అనసూయ మహాదేవి. ఈ జగత్తు అంతా కూడా దేవుడి యొక్క రాజ్యమే అనడంలో ఎటువంటి సందేహం లేదు. అమ్మ వేదాంత సారాన్ని మన వాడుక భాషలో తేలికైన మాటలతో వివరించి చెప్పింది. వివాహాన్ని గురించి చెప్తుంది. వివాహానికి సంస్కృతంలో 2 వ్యుత్పత్తి అర్థాలు ఉన్నాయి. విగతం వాహనం యం తం వివాహం, విశేషం వాహనం అని 2 అర్థాలు ఉన్నాయి.